అందరూ బాగున్నారండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపిస్తున్నానండి. ఇది కాకరకాయ ఫ్రై. దీనికోసం 1 కేజీ కాకరకాయలు నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. వీటిని సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా. నేను పైన పీలు కూడా తీయలేదండి వీటికి, ఇంకా డైరెక్ట్ కట్ చేశాను. ఈ ముక్కలకి ఇప్పుడు మనం బాగా ఉప్పు పట్టించాలండి. ఒక చారెడు కల్లుప్పు తీసుకొని, మీకు కావాలంటే కొంచెం పెద్ద గిన్నెలైనా కానీ వేసుకొని బాగా ముక్కలకు పట్టించాలి. ఇలా ఉప్పు పట్టించడం వల్ల వాటిల్లో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుంది బాగా. వాటిని మనం 1 గంట మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఈ విధంగా మధ్యలో ఒకసారి మళ్ళీ ఇట్లా కదిలిస్తే ఆ కింద ఏదన్నా ఉప్పు ఉన్నా మొత్తం ముక్కలకి పడుతుంది అన్నమాట బాగా. 1 గంట అట్లా వదిలేసేసి, ఈ ఉప్పు పట్టేయడం వల్ల ఈ ముక్క కూడా కొంచెం మెత్తబడుతుందండి బాగా. ఇంకా తర్వాత వీటిని ఒక చేత్తో కానీ 2 చేతులతో కానీ బాగా గట్టిగా ఆ వాటర్ అంతా పోయేటట్టు పిండుకోవాలండి. ఒకవేళ ఇట్లా చేతులతో పిండడం కష్టం అనుకుంటే ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసేసి మూట గట్టి బిర్రుగా పైన ఏదైనా బరువు పెట్టామనుకోండి, మొత్తం వాటర్ అంతా పోతుంది శుభ్రంగా. ఇంక ఈ విధంగా పిండి పెట్టుకోవాలండి. ఇంకా ముక్కలన్నీ అట్లా పిండి వేసుకున్న తర్వాత వీటిని బాండీలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలంటే ఇట్లా మరిన్ని ముక్కలు కాబట్టి బాగా లేట్ అవుతుంది. అందుకని మనం ఇట్లా కొంచెం ఆయిల్, నేను ఒక 200 గ్రాముల ఆయిల్ వేసుకున్నానండి. ఇట్లా చేసినా కూడా ఆయిల్ ఏమి ఎక్కువ పట్టలేదు. మీకు అంత అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో ఆయిల్ చూపిస్తాను. నేను ఇట్లా 4 సార్లు వేసుకున్నానండి. అంటే ఒక్కోసారి పావు కేజీ కాకరకాయలు వేసి మీడియం టు హైలో పెట్టుకోవచ్చండి. దీనికి మంట ఏం లేదు. ఇంక ఇట్లా వేపుకోవాలండి బాగా. ఈలోపు మనం దీంట్లో కారం రెడీ చేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం తీసుకోవాలండి. దీంట్లోకి 2 స్పూన్లు కారము, తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి. నేను ధనియాల పొడి కూడా వేసానండి, అది స్కిప్ అయినట్టుంది. పసుపు, ధనియాల పొడి వేసా. తర్వాత ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. మనం ఎందుకంటే ముక్కలకు పట్టించాం కదా, ఆ ముక్కలకు బాగా పట్టిద్ది మనం ఎంత పిండినా కూడా. అందుకని కొద్దిగా వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనకి కారం పొడి పొడిగా రావాలండి. కావాలంటే ఇంకా కొంచెం కారం అట్లా కూడా వేసుకొని పొడి పొడిగా వస్తే కానీ ముక్కలకు బాగా పట్టదు. ఇంక ఇదిగోండి ఈ విధంగా వేపుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇంకా అన్ని ముక్కల్ని కూడా ఇట్లనే వేపుకోవాలండి బాగా. మీడియం టు లోలో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ పీల్చేస్తాయి ఇవి. మనం ఇట్లా మొత్తం ఇట్లా వేపినందువల్ల ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ అంతా వదిలేస్తుంది అనమాట. చూసారా, ఆయిల్ మొత్తం కొంచెం తగ్గింది అంతే, ఎక్కువ ఏం పట్టలేదండి ఆయిల్. ఈ విధంగా అన్నీ పెట్టుకొని ఒక డిష్లో వేసుకొని మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని చల్లుకొని, స్పూన్తో కలవదండి ఇది, బాగా చేతితో కొంచెం రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇట్లా రబ్ చేస్తూ కలుపుకుంటే ముక్కలన్నిటికీ బాగా పడుతుంది అనమాట కారము. ఇది సాంబార్లోకి అయితే సూపర్ ఉంటుందండి. ఇది సైడ్ డిష్గా నిలవ ఉంటుందండి దాదాపు 1 వారం రోజులు బయట ఉన్నా కానీ. మనం ఏంటంటే ఆయిల్లోనే పెట్టాం కాబట్టి బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా ఏం మారదు. ఇంక ఈ విధంగా చేతితో చిన్నగా రబ్ చేసుకుంటే గట్టిగా పిసికినట్టుగా అనకుండా లైట్గా కారాన్ని మొత్తాన్ని రబ్ చేసుకొని పెట్టుకోవడమేనండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.